వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్కప్రభం శాంతం రామదూతం నమామ్యహం. శ్రీ హనుమతే ఆంజనేయాయ రామదూతాయ నమో నమః. కాలిఫోర్నియా వెళ్ళినప్పుడు అక్కడొక కొండ మీద ఒక ఆలయం ఉంది, హనుమదాలయం. అది చూద్దురుగాని రండి నన్ను తీసుకెళ్ళారు మన మిత్రులు. వెళితే అక్కడొక్క ఇండియన్ లేడు, అందరూ అమెరికన్లే. వాళ్ళందరూ అద్భుతంగా హనుమదాలయం నడుపుతున్నారు. అద్భుతమైన శివలింగం కూడా అక్కడ ఉంది, రామచంద్రమూర్తి ఉన్నాడు. వాళ్ళు నిరాఘాటంగా హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ రామతారక మంత్రాన్ని జపిస్తూ ఉన్నటువంటి వారు. అలాగే న్యూ మెక్సికోలో తావోస్ అనే ప్రాంతంలో గొప్ప హనుమాన్ మందిరం ఉంది. అది కూడా పాశ్చాత్యులే నిర్వహిస్తున్నారండి ఇక్కడ. అంటే ఒక్క మన దేశమే కాదయ్యా, హనుమద్ భక్తులు ప్రపంచవ్యాప్తంగా మనకు కనబడుతున్నారు. ఆ మధ్య గణాంక వివరాలు బట్టి, స్టాటిస్టిక్స్ బట్టి తెలుస్తున్నది ఏంటంటే, దేవతల్లో ఎక్కువ ఆలయాలు ఎవరికి ఉన్నాయంటే ముందు హనుమంతుడికి ఉన్నాయటండి, ఆ తర్వాత మిగిలిన ఎవరికైనా. దీన్ని బట్టి హనుమంతుడు ఎంత సర్వారాధ్య దైవమో అర్థం చేసుకోవాలి. అయితే తగిన పద్ధతిలో ఆరాధించేటువంటి విధానాలు మనకున్నాయి. అయితే ఇలాంటి చక్కటి హనుమంతుడు, రాముడు, అమ్మ, శివుడు లాంటి దేవతలు, వేదము చెప్పిన దేవతలు, నిజమైన మంత్రదేవతలు, మంత్రశాస్త్రం యుగాల నుంచి ఉన్నటువంటి భారతదేశంలో కొన్ని కక్కుర్తులతో అన్యమతాల వైపు వెళ్ళిపోతున్నారంటే ఇది పాప ప్రారంధం అనక మనం ఏం చేయాలండి? స్వామి వివేకానంద 1893లో అమెరికా, యూరోప్ దేశాలు పర్యటించి సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని చెప్పి తిరిగి 96లో భారతదేశానికి వచ్చినప్పుడు కొన్ని గొప్ప మాటలు చెప్పాడు ఆయన. ప్రపంచమంతా తిరిగి వచ్చాను, ఇప్పుడు అస్వతంత్రతలో ఉంది భారతదేశం. ఎంత అస్వతంత్రతలో ఉన్నా అన్ని దేశాలు తిరిగి వచ్చిన అనుభూతి చెప్తున్నాను. అన్ని దేశాల కంటే భారతదేశం గొప్పది, దాని మట్టి గొప్పది, ఇందులో ప్రతి కణం పవిత్రమని చెప్పాడు. ఇది యువత గుర్తుపెట్టుకోవాలండి ఇక్కడ. అంతేకాదు ఆనాటి భారతీయ యువతకు ఆ మాట చెప్పాడు ఆయన. భారతీయ యువత హనుమంతుడిని ఆదర్శంగా తీసుకోవాలి, ఇది గొప్ప మాట. అంటే ఇంతవరకు హనుమంతుడి మహిమ, హనుమంతుడి పూజ చెప్పుకున్నాం, కానీ హనుమంతుడి ఆదర్శం ఒకటి చూడాలి మనం. ఒక్కసారి హనుమంతుడి గుణగణాలు పరిశీలించండి. మన పిల్లలు అలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుందో లేదో చూడండి. ముందు హనుమంతుడి చిరంజీవి. ప్రతి తల్లిదండ్రులు ఏమనుకుంటారు? మన పిల్లలు ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటారు. 2, హనుమంతుడికి దృఢమైన శరీరం, యోగ శరీరం. మనం కూడా అదే కోరుకుంటామని కదండి. అంతేకాదు హనుమంతుడికి తెలివితేటలు అపారం, గొప్ప జ్ఞాని, బుద్ధిమంతుడు, నేర్పరి. తెలివితేటలు 2 రకాలు. అనేక శాస్త్రాలు, గ్రంథాలు అధ్యయనం చేసి తెచ్చుకున్నటువంటి జ్ఞానం ఒకటి, ఇది ఎడ్యుకేషన్ అంటాం. స్వతసిద్ధంగా ఉన్నటువంటి స్పార్క్, ఇంటెలిజెన్స్, అది ఉండాలి. ఈ 2 రకాల తెలివితేటలు. కొందరు శాస్త్రాల్లో గొప్ప ప్రవీణులే, నేను చాలామందిని చూస్తూ ఉంటాను, పెద్ద పెద్ద డిగ్రీలు ఉంటూ ఉంటాయి, కానీ వ్యవహారానికి వచ్చేప్పుడు దేనికి పనికిరారు. వాళ్ళు చదువుకున్న చదువు, వాళ్ళ ఉద్యోగం, వాళ్ళ డబ్బు తప్ప ప్రపంచానికి ఏం పనికిరారు. ఏం లాభం అండి ఇక్కడ? కానీ డిఫరెంట్ సిచ్యుయేషన్స్లో ఎలాగ వాటిని ట్యాకిల్ చేయాలి, వివిధ సందర్భాల్లో వచ్చిన సమస్యల్ని ఎలా ఎదుర్కొనాలి, ఎలా పరిష్కరించాలి, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఏర్పడినా మానసిక నిబ్బరం కోల్పోకుండా విజయం ఎలా సాధించాలి, ఇది చాకచక్యం, ఇది నైపుణ్యం. అవి అసలేం తెలివితేటలు. అంతేగాని పెద్ద చదువులు చదివారు, గొప్ప ఉద్యోగాలు వచ్చారు, ఏదో ఒక మానసిక సమస్య తట్టుకోలేక చచ్చిపోయాడు. ఏం బతుకులండి ఇక్కడ? సమస్యలు అందరికీ వస్తాయి, కష్టాలు అందరికీ వస్తాయి, కానీ కురింగిపోకూడదు. ఆ సమయంలో ఎలా నిలబడాలి, అది తెలివితేటలు. ఆ తెలివితేటలు మా హనుమస్వామి దగ్గర పుష్కలం. ఇక శాస్త్ర పాండిత్యమా, హనుమంతునికి తెలియంది లేదు. అనేన బహుధాశ్రుతమని రామచంద్రమూర్తి ఆశ్చర్యపోయాడు. సర్వశాస్త్ర కోవిదుడు. ఇప్పుడు ఎన్ని గుణాలు లెక్కబెడుతున్నారా? మొదటి చెప్పగానే 3వది చెప్పాడు కూడా, మొదటి 2 వదిలేయకండి, అలా పట్టుకురండి. ఇప్పటికి మొదటి చెప్పింది ఏమిటి? దీర్ఘాయువు. 2వది దృఢమైన ఆరోగ్యం, శాశ్వతమైన ఆరోగ్యం. 3వది శాస్త్రజ్ఞానం. 4వది స్వయం సిద్ధమైనటువంటి తెలివితేటలు, బుద్ధిశక్తి. దీనికి తోడు గొప్ప గుణం ఏంటి? మహాయోగి. హనుమంతుడు గొప్ప యోగ శాస్త్రవేత్త, యోగుల్లో గొప్పవాడు. యోగశక్తితో అద్భుతాలు సాధించాడు మహానుభావుడు. యోగశక్తితోనే ఆకాశగమనం చేయగలిగాడు. లేకపోతే చదివేస్తుంటాం కానీ సముద్ర లంఘనం అంటే మాటలా అండి ఇక్కడ?
అది ఎలా చేయగలిగారంటే ఇట్స్ నాట్ ఏ మిరాకిల్. యోగ సాధన చేయగలిగితే నేడు మనం చేయగలం. ఆ యోగాలు పోయే మఠం వేయడమే చేతకాని జాతికి యోగం తెలియడం అంటే ఎప్పుడో మనం అన్నీ కోల్పోయాం. ఈ మధ్య కదా యోగా అనేది బయటకు వచ్చింది. అది కూడా పాశ్చాత్యులు ఆదరించాడని మనకు గౌరవం పెరిగింది. కానీ యుగాల క్రితం యోగశాస్త్రం ఉంది. ఇప్పటికీ ఉన్నారు యోగులు. మనకు కనబడలేదంటే మన వంటి ముఖములే కనబడును, వాళ్ళు మనకు కనబడరు. వాళ్ళని చూడాలంటే దానికో సాధన చేయాలి, కానీ ఇప్పటికి ఉంటారు మొత్తానికి. అటువంటి యోగశాస్త్రంలో గొప్పవాడు హనుమంతుడు. మహాయోగి, అన్నిటికీ మించి బ్రహ్మజ్ఞాని, వైరాగ్యవంతుడు, అపారమైన వైరాగ్యవంతుడు. ఇన్నొకరి దగ్గర ఉండవండి. ఇన్నిటికీ మించి మహాసుందరాంగుడు. హనుమంతుడికి అందం ఏంటని మీరు ఆశ్చర్యపోవచ్చు. హనుమంతుడు అందం చూడాలి అంటే మంత్రశాస్త్రంలో కనబడతాడు, భక్తుడికి తెలుస్తుంది ఇక్కడ. అందుకే కందర్ప కోటి లావణ్యం సర్వవిద్యా విశారదం శ్రీరామ హృదయానందం భక్తకల్ప మహీరుహం ఉజ్జదాదిత్య సంకాసం ఉదారభిజ విక్రమం అని శాస్త్రంలో వర్ణించారు స్వామివారిని. కందర్పకోటి లావణ్యం, కోట్ల కొలది మన్మధులు కూడా హనుమంతుడి ముందు నిలబడలేరు. అందుకే కాంచనాద్రి కమనీయ విగ్రహం ఆయన స్వరూపం, అంత రమ్యమైన సౌందర్యం. ఇన్నిటికి తోడు దయ, గొప్ప గుణం దయ, పరోపకారి, నిస్వార్థం. మొత్తం రామాయణం చదవండి, ప్రతివారు ఏ పని చేసినా వారి ప్రయోజనం కొంత ఉంది వారికి, అవునా లేదా? సుగ్రీవుడు రాముడికి సాయం చేశాడు, కానీ ఆయన రాముడి నుంచి సాయం పొందాడు. విభీషణుడు ఆయన పొందాడు, పట్టాభిషేకం చేయించుకోలేదండి. ఇక్కడ ప్రతివాడు రాముడి నుంచి పొందినవారే సాయం. ఆఖరి ఇంకా మాట్లాడితే రామచంద్రమూర్తి కూడా సాయం పొందాడు, పొందలేదు? అయితే రామచంద్రమూర్తి లోకరక్షణకే చెప్పుకున్నా ఆయనకు సాయం అవసరం లేదు, కానీ అదొక పద్ధతి. సీతమ్మ ప్రయోజనం పొందింది, కానీ ఎంత పని చేసి ఏ ప్రయోజనం ఆశించనివాడు, ఏ ప్రయోజనం పొందనివాడు రామాయణం మొత్తం మీద హనుమంతుడు ఒక్కడే. పరోపకార స్వభావం. అయ్యా, స్వార్థానికి అందరూ ముందుంటారు, త్యాగానికి అంతమంది ముందుంటారు. త్యాగానికి ముందుండేవాళ్ళు చాలా కష్టమండి. అందుకే హనుమంతుడి క్యారెక్టర్ని జాగ్రత్తగా పరిశీలిస్తే పిల్లలకి మరొక పాఠం చెప్పక్కర్లేదు. మనం పిల్లల ముందు సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, గబ్బిలం మనిషి ఇవన్నీ చూపిస్తాం. బ్యాట్మ్యాను, స్పైడర్ మ్యాను, సాలిపురుగు మనిషి, గబ్బిలం మనిషి, వీళ్ళండి ఆదర్శాలు. స్పైడర్ మ్యాను, సూపర్ మ్యాను, బ్యాట్మ్యాను, ఈ మ్యాను ఆ మ్యాను కాదు, హనుమాన్, వాడినే ఆదర్శంగా చూపించాలి పిల్లలకి. ఇక్కడ వాడిని మీరు ఆదర్శంగా చూపించారనుకోండి పిల్లలకి, పిల్లలు బ్రతుకు బాగుపడుతుందండి ఇక్కడ. ఎందుకంటే ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటో హనుమంతుడి దగ్గర నేర్చుకుంటే ఇప్పుడు మనం పిల్లల చాపల్యం, ప్రమాదాలు లేకుండా క్షేమంగా ఉంటారా లేదా? అందుకే ఎడ్యుకేషన్ అంటే ఏమిటయ్యా అంటే సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ, నాలెడ్జ్ విత్ క్యారెక్టర్ అని చెప్పినవాడు స్వామి వివేకానంద. అలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలని 1896లో ఆయన చెప్పాడు. పాశ్చాత్యులు ఆక్రమించకముందు భారతదేశంలో అలాంటి విద్యలు ఉండేవి. పాశ్చాత్యుల ఆక్రమణతో మనకు జ్ఞానం ఉందనే మనం మర్చిపోయాం. మన సంస్కృతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇది ఆలోచించాలి. ఎంత గట్టి చైతన్యం అని ఇద్దామని ప్రయత్నిస్తున్నా పొందుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? హనుమంతుని పరిశీలించండి. ఇంద్రియ నిగ్రహం ఒకవైపు, తర్వాత సమస్య వచ్చినప్పుడు తెలివిగా ప్రవర్తించడం, ఎక్కడ దైన్యం అనేది ఉండదు హనుమంతుడి దగ్గర. బేలవాడు చూడండి ఇక్కడ ఎంత నిలబడతాడో. అన్నిటికి మించి సత్యనిష్ట, ధర్మనిష్ట, ధర్మము యందు సత్యమునందు నిలబడుట, ఇన్ని విషయాలు. అందుకే ప్రస్తుత భారత యువతకి హనుమంతుడే ఆదర్శమని స్వామి వివేకానంద 1896లో చెప్పాడు. ఎప్పటికీ అదే మాట తెలుసుకోండి ఇక్కడ. అందుకు త్యాగానికి ముందుండాలి, అప్పుడు మనం బాగుపడగలం, సమాజం బాగుపడుతుంది. అంతేగా నేను చాలా ఎత్తుకు ఎదిగారండి, గొప్ప కీర్తి సంపాదించాను, డబ్బు సంపాదించాను, ఇళ్ల మీద ఇల్లు కట్టాను, ఏం ప్రయోజనం? సమాజానికి ఏం చేసావు తెలుసుకో. హనుమంతుడు సమాజానికి ఉపకారి. అందుకే రామ పుజారి పర ఉపకారి అని మాట మనం చెప్పుకున్నాం, పర ఉపకారి. అందుకే ఉపకారం అంటే హనుమంతుడు. ఉపకార స్వభావానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఎవరయ్యా అంటే ఆంజనేయ స్వామి వారండి ఇక్కడ. అందుకే బాల్యం నుంచి హనుమంతుడు భజించేయడమే కాకుండా హనుమంతుడిని మనం పరిశీలిస్తే 8 గుణాలు ఇస్తాడట. ఇస్తాడంటే ఇలా తెచ్చిస్తాడని కాదు, ఆయన నువ్వు అధ్యయనం చేస్తూ ఉంటే నీకు తెలియకుండా నీ క్యారెక్టర్ అలా తయారవుతుంది. లోకంలో కూడా మనం ఎవరిని ఎక్కువగా అడ్మైర్ చేస్తామో వాడి గుణాలు వస్తాయి, అవునా లేదండి? క్రికెట్లో పెద్దవాళ్ళు అవ్వాలంటే క్రికెట్ స్టార్స్ ఫోటోలన్నీ ఇంటించే పెట్టుకుంటూ ఉంటారు, అవునా లేదా? పెట్టుకోవడమే కాదు, వాళ్ళ హ్యాబిట్ స్టడీ చేస్తాడు. వాళ్ళు పొద్దున్న ఎన్నింటికి లేస్తారు, పొద్దున్న నుంచి బోర్నవిటా తాగుతారా, బూస్ట్ తాగుతారా, ఎక్సర్సైజ్ ఎలా చేస్తారు, ఇవన్నీ చూస్తాడు. ఎందుకు? వాళ్ళ తయారవ్వాలని వీడు, అంతే కదా. అలా మనం కూడా హనుమంతుణ్ణి, రాముణ్ణి హీరోలుగా పెట్టుకుని అలా తయారవ్వాలని ప్రయత్నిస్తే మనము బాగుంటాం, మన వల్ల లోకం బాగుంటుంది. అది హనుమంతుడిని హీరోగా
ఆరాధన చేయవలసిన గుణాలన్నీ మనకు కనబడుతున్నాయి. 8 బుద్ధి. ఒక ఆవిడ వచ్చింది, మా పిల్లవాడికి కొంచెం సరస్వతి కటాక్షం వచ్చేటట్టు చేయండి అని. మరి తమరకో మా చదువు అయిపోయిందండి. చదువు అయిపోతే బుద్ధి అక్కర్లే, బతుకున్నంతకాలం బుద్ధి బాగుండాలి. బుద్ధి బాగుంటే అన్నీ బాగుంటాయి. అందుకే బుద్ధి, బలం, యశః. యశః అంటే సత్కీర్తి. బుద్ధిర్బలం యశో ధైర్యం, నిర్భయత్వం, అరోగత. అరోగత అంటే రోగము లేని స్థితి. అజాడ్యం అంటే జడత్వం ఉండకూడదు, చైతన్యం, చురుకుదనం ఉండాలి. అజాడ్యం. వాక్పటుత్వంచ గొప్పగా మాట్లాడగలిగే శక్తి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ కలిపితే ఎన్నయ్యే 8. అష్టసిద్ధి నవనిధికే దాత అసవరదీన్ జానకీ మాత. ఈ అష్టసిద్ధులు ఆయన దగ్గర ఉన్నాయి. అమ్మవారు వరం ఇచ్చారంటే నీకు అష్టసిద్ధులు వస్తాయని ఇవ్వలేదు వరం. చూడండి ఇక్కడ సీతమ్మను హనుమంతుడు కలిసినప్పుడు సీతమ్మ హనుమంతుడికి వరం ఇచ్చిందిట. ఏమనంటే నిన్ను ఎవరైతే ఆరాధిస్తారో వారికి అష్టసిద్ధులు నవనిధులు వస్తాయి స్వామి అన్నది. ఇక్కడ నవనిధులు ఏమిటో తర్వాత చెప్పుకుందాం, ఇంకా అవి మంత్రరహస్యాలు. నవనిధులు దగ్గరుంటేట దరిద్రాలు పోయి సంపదలు వస్తాయిటండి. నవనిధులు తలంచుకుంటే సంపదలు వస్తాయి. ఆ సంపదలు ఇవ్వగలిగేవాడు హనుమంతుడు. చూడండి ఇక్కడ అష్టసిద్ధులు ఇస్తాట. అష్టసిద్ధులు అంటే అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్య ఈశిత్వ అసిత్వాద్య అష్టసిద్ధులు. అవి వేరు. యోగశాస్త్రంలో అష్టసిద్ధులు ఉన్నాయి. అవి హనుమంతుడు తన అవతారంలో చూపిస్తాడు. ఆయన దగ్గర ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడ అణిమిగా ఉన్నాడు, ఎక్కడ గరిమ చూపించాడు, ఎక్కడ మహిమ చూపించాడు, ఎక్కడ లఘిమ చూపించాడు, ఎక్కడ ప్రాప్తి ప్రాకామ్య ఈశిత్వ వసిత్వ అనే అష్టసిద్ధులు చూపించాడు అనేది ఒక ప్రత్యేకమైన స్టడీ. సుందరకాండలో కనబడతాయి అష్టసిద్ధులు కూడా. అయితే అష్టసిద్ధులు ఆయన దగ్గర సహజంగా ఉన్నప్పుడు సీతమ్మ నువ్వు అష్టసిద్ధులు ఇస్తావంది. అంతేగా నీకు అష్టసిద్ధులు వస్తాయని లేదు. సీతమ్మ దగ్గరికి వెళ్ళేటప్పటిగా ఆయన దగ్గర ఉన్నాయండి. ఎవరైతే నిన్ను తలంచుకుంటారో వారికి నువ్వు దయతో అష్టసిద్ధులు నవనిధులు అనుగ్రహిస్తావు స్వామి అని చెప్పింది ఆ తల్లి ఇక్కడ. అంటే ఆజ్ఞాపించిందనమాట. నువ్వు నీ భక్తులకు అష్టసిద్ధులు నవనిధులు ఇవ్వాలి అంది. అంటే ఆయన మనం ప్రార్థించితే మన ప్రార్థన విని కాకపోయినా అమ్మవారి మాట కట్టుబడిస్తాడండి ఆంజనేయ స్వామి ఇక్కడ. అష్టసిద్ధి నవనిధికే దాత. ఇవి తెలిసానండి. తెలిసి అంటే అనుగ్రహం తొందరగా వస్తుంది. అష్టసిద్ధులు అంటే అణిమ మహిమ గరిమ లఘిమ. దీన్ని బట్టి వచ్చేస్తే రేపటి నుంచి ఎగరచ్చు అనమాట మేము అని మీరు అనుకుంటారేమో. అవిక అష్టసిద్ధులు అంటే ఇందాక చెప్పిన బుద్ధిర్ బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. 8 ఇస్తాడే ఆంజనేయ స్వామి. ఇంకేం కావాలండి ఇక్కడ? ఆ 8 వస్తే ఇంకేమైనా కావాలనిపిస్తుందా? డబ్బుంటూ బాగుంటుందండి. నవనిధికే దాత పక్కన ఉంది ఇక్కడ. ఏమున్నది ఇక్కడ? కనుక హనుమద్ ఉపాసన చాలా గొప్ప విశేషంగా శాస్త్రం చెప్తున్నది. హనుమద్ ఉపాసన పద్ధతులు చాలా ఉన్నాయి. ఒకటి మంత్రం ఒకటి ఉండాలి. అంటే హనుమన్ మంత్రం ఏది? మంత్రశాస్త్రంలో బోలుడని మంత్రాలు ఉన్నాయండి. 100 కొద్ది మంత్రాలు ఉన్నాయి హనుమంతుడికి. అన్నిటికంటే సులభమైన మంత్రం హనుమన్ నామ మంత్రం. హనుమన్ నామం చాలా శక్తివంతమైనది. అది ఎంత శక్తివంతమైనదో ప్రవచనంలో వ్యాఖ్యాన రూపంలో మనం చెప్పుకుంటాం. హనుమన్ అనే మాటలో ఏది ఇమిడి ఉంది, ఆ శబ్దం ఉచ్చరిస్తున్నప్పుడు ఎలాంటి వైబ్రేషన్స్ ప్రకంపనలు జరుగుతాయి, ఎలాంటి ప్రాణాయామాలు మనకు తెలియకుండా చేసిన శక్తి హనుమన్నామ జపంలో ఉంటుందో చెప్పబోతూ ఉన్నాం త్వరలో. హనుమన్ మంత్రం చాలు. అంతేకాదు పవిత్రం హనుమన్నామ ద్వాదశావృతి మాత్రత కార్యసిద్ధిర్భవేత్ తత్ర అని మంత్రశాస్త్రం చెప్తోంది. పవిత్రమైన హనుమన్నామాన్ని 12 మార్లు కానీ జపం చేస్తే కార్యసిద్ధి తప్పకుండా లభిస్తుంది. దానికి జయశబ్దం కలిపితే 3 మార్లు జయశబ్దం కలపమన్నారు. ఇదొక పద్ధతి అండి. మంత్రశాస్త్రమే చెప్తోంది ఈ పద్ధతిని. జయశబ్దం 3 మార్లు కలపాలి. కలిపితే ఎలా అవుతుందంటే శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. ఇందులో జయశబ్దం ఎన్ని మార్లు ఉంది? 3 మార్లు. హనుమాన్ నామం 3 మార్లు ఉంది. ఇప్పుడు దీన్ని 4 చేయండి. అంటే శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్, శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అని 4 మార్లు అనగలిగితే 12 హనుమాన్ నామాలు అయ్యాయి. ఇది గొప్ప మంత్రం. హనుమన్ మంత్రముల్లో ప్రతి నామము గొప్పదే, కానీ ప్రధానంగా 3 నామాలు మనకి ఆంజనేయ, హనుమాన్, రామదూత. ఈ 3 మహామంత్రములు. 4వది చెప్పాలంటే మారుతి. ఈ మారుతి అనే నామానికి ఒక రహస్యం ఉందండి. అటు వేదాది శాస్త్రములు అధ్యయనం చేస్తే హనుమంతుడు వేద పురుషుడని అర్థమవుతుంది ఇక్కడ. అంటే హనుమంతుడు అంజనాదేవి గర్భంలో జన్మించిన దగ్గర నుంచే లేడు. ఇదివరకున్నటువంటి వాడే అంజనాదేవి తపస్సుకు ఫలితంగా జన్మించాడు మహానుభావుడు ఇక్కడ. అంటే రాముడు కౌశల్య కలిగిన తర్వాతే ఉన్నాడా? అంతకుముందు లేడు. అంతకుముందు ఆయన నారాయణుడై మహామంత్రమూర్తి అయి ఉన్నాడు. అవతారం ఎలా జరుగుతుందో ఒక రహస్యం ఉందండి, తెలుసుకోండి.
మనం తెలిస్తే ఇంకోటి చెప్పచ్చు, రాముడు గొప్ప పనులు చేశాడు కానీ దేవుడు అయ్యాడు, చాలా తప్పు. దేవుడే రాముడై అవతరించి గొప్ప పనులు చేశాడు, ఇది చెప్పాలి మనం స్పష్టంగా. ఇక్కడ దేవుడు ఎందుకు అవతరిస్తాడు? లోకం రావణాది రాక్షస బాధతో ఉన్నప్పుడు దేవతలందరూ కలిసి రామ తారక మంత్రాన్ని జపం చేశారు. ఎందుకు? వాళ్ళకు ఆస్తిపాస్తులు పెరగడం కోసం కాదు, లోకక్షేమం కలిగేలయ్యా. అసుర శక్తులు వ్యాపించిపోయి మేము ఎంత భౌతిక ప్రయత్నాలు చేసినా వాళ్ళని నిగ్రహించలేకపోతున్నాం కనుక తారక మంత్ర రూప నారాయణ దిగిరా అని తారక మంత్రాన్ని జపం చేశారు వాళ్ళు, వేదాల్లో ఉన్న తారక మంత్రాన్ని. ఆ జపం చేయగా తారక మంత్ర తేజస్సు వాళ్ళ ముందు ఆవిర్భవించింది. ఏం కావాలని అడిగింది, స్వామి లోకరక్షణకు రావయ్యా అని. అప్పుడు ఆ తారక మంత్ర తేజస్సు తపస్సు చేత పవిత్రులైనటువంటి కౌసల్యాదశర దంపతులను ఎంచుకుని పాయసం ద్వారా ప్రవేశించి రామమూర్తి వచ్చింది. ఇలా అవతారాలు ఉంటాయండి, ఉన్నవాళ్లే అవతరిస్తారు. అలాగే రుద్ర తేజస్సు ఆ విధంగా ఆవిర్భవించింది. దేవతలందరూ శివుని వద్దకు వెళ్ళి అన్నట్ట, విష్ణువు అవతరిస్తున్నాడు, మరి తమరు అవతరించాలి అంటే తప్పకుండా అవతరిస్తాను. విష్ణువుకి నాకు ఒకటే హృదయం. పైగా నేను త్రిపురాసుర సంహారం చేసినప్పుడు నారాయణుడు బాణమయ్యాడు, అసలు కొట్టింది బాణమేగా. ఆయన బాణమైతేనే త్రిపురాసుర సంహారం చేయగలిగాను. అంటే లోకరక్షణకి నేను ఆయన కలిస్తేనే ఏ పనైనా చేయగలము. అందుకు నేను త్రిపురాసుర సంహారం చేస్తే విష్ణువు నాతో ఉన్నాడు, మరి విష్ణువు రావణ సంహారం చేసినప్పుడు నేను ఆయనతో ఉండాలి కదా, తప్పకుండా అవతరిస్తాను అని. ఎలా అవతరిస్తాననేది ఒక మాట చెప్పాడు, ఇది పద్మపురాణంలో మనకు కనబడుతుంది. సుందర సుభగ శ్రీమాన్ హనుమాన్ మారుతాత్మజ, మారుతాత్మజుడైన హనుమంతుడిగా అవతరిస్తాను. ఆ అవతారంలో లక్షణాలు ఏంటంటే 3 ఉంటాయి నాకు. సుందర, సుభగ, శ్రీమాన్ హనుమాన్. హనుమంతుడికి 3 లక్షణాలట. సుందరుడు, సుభగుడు. సుభగుడు అంటే సౌభాగ్యవంతుడు, భగము అంటే జ్ఞానము, ఐశ్వర్యము, శక్తి. 3 అర్థాలండి. మంగళకరమైన ఐశ్వర్యము, మంగళకరమైన శక్తి, మంగళకరమైన జ్ఞానము కలిగిన వాడెవడైతే సుభగ. అంతేకాదు అత్యంత సుందరుడు. శ్రీమాన్, శ్రీ అనగా వేదము జ్ఞానం అర్థం. శ్రీమాన్ అంటే సర్వవేద జ్ఞానం కలిగినటువంటి వాడు, శోభ కలిగిన వాడు. అయిన హనుమంతుడిగా అవతరిస్తానన్నాడు ఆ మాట. అందులో మొదటి మాట ఏమిటన్నారు? సుందర సుభగ శ్రీమాన్లో మొదటిదేమిటి? సుందర. హనుమంతుడి కాండ పేరేమిటి? సుందరకాండ. ఇప్పుడు అర్థమైందా ఆ కాండక పేరు ఎందుకు వచ్చిందో? ఆయన కాండ పేరు సుందరకాండ, ఆయన పేరు సుందరుడు. మంత్రశాస్త్రంలో ఇది రహస్యం అండి. హనుమంతుడు అసలు పేరు సుందరుట్ట. ఎందుకంటే హనుమాన్ అంటే గొప్ప దవడలు కలవాడు. ఎవడైనా పేరు పెట్టుకుంటాడండి, గొప్ప దవడలు ఉన్నవాడు, గొప్ప జబ్బలు ఉన్నవాడు. ఇది పేరు కాదు, అది విశేషణం అంతే. ఆంజనేయుడు, అంజనాదేవి కొడుకు. అంజనాదేవి కొడుకు అనేది పేరు ఎలా అవుతుందండి? సీతమ్మ గారి కొడుకు అంటే పేరు అవుతుందండి? అంజనాదేవి కొడుకు పేరు కాదు, అపత్యార్థకం అంటారు దాన్ని. అంటే ఫలానా వారి అబ్బాయి అని చెప్పడం. హనుమాన్ అంటే గొప్ప దవడలు ఉన్నవాడు, కానీ అసలు పేరు వాళ్ళ అమ్మ పెట్టుకున్న పేరుతో సుందరుట్ట. అది గొప్ప విషయం. ఈ రహస్యం ఎక్కడ తెలుస్తుంది? మంత్రశాస్త్రంలో తెలుస్తుంది. మరొక అద్భుతమైన అంశం ఉందండి. ఒక మంత్రాది దేవత మానవ రూపం ధరించితే మనలాగే తిరుగుతున్నట్టు కనబడుతోంది, కానీ వాళ్ళు సందర్భానుగుణంగా మెరుపులాగా వాళ్ళలో ఉన్న మంత్రశక్తిని చూపిస్తుంటారండి. ఆ ఘట్టాలు పట్టుకుంటే ఆ మంత్రం జపం చేసిన ఫలితం మనకు లభిస్తుంది. అలా హనుమన్ మంత్రములన్నీ కలిసి రుద్రరూపమై అవతరించారు భూమి మీద. హనుమంతుడు కూడా అప్పుడు ఉన్నవాడే, ఆయన అవతరించాడు. అవతరించి తన యొక్క 32 మూర్తుల్ని చూపించాడు సుందరకాండలో. చూపించిన తర్వాత నేటికి ఉన్నాడు, అది గొప్ప విషయం. ఆంజనేయ స్వామి నేటికి గంధమాదనంలో ఉన్నాడు. అయితే నేను వెళ్ళానండి కనబడలేదండి, గంధమాదనం వెళ్ళడమే కష్టం. వెళ్ళినా మనకు కనబడేవాడు మనలాగే ఉంటాడు కనుక వాడిని చూసి ప్రయోజనం ఏం లేదు. ఆయన అనుగ్రహిస్తే మనకు దివ్య దృష్టినిస్తే అప్పుడు ఆయన చూడగలం. అలా గంధమాదనంలో ఆయన ఎలా ఉంటాడనేది మణిద్వీప వర్ణనలా ఒక వర్ణన ఉన్నదండి అక్కడ. ఆ గంధమాదనంలో స్వామి ఉన్న లోకం ఎలా ఉంటుంది, ఆ చుట్టూ ఎంతమంది ఉంటారు, ఇదంతా ధ్యాన వర్ణన. అంటే మణిద్వీప వర్ణనకి ఎంత మహిమ ఉన్నదో గంధమాదనంలో స్వామి లోకానికి వర్ణన అంత మహిమ ఉన్నది. అయితే రామావతారం పూర్తి చేసిన తర్వాత రామచంద్రమూర్తి సరయూ నదిలో మొత్తం తన భక్తులందరినీ సరయూ నదిలో ముంచి వైకుంఠానికి దివ్యలోకానికి తీసుకెళ్తాడు. కానీ విభీషణ్ణి హనుమంతుడిని మాత్రం ఉండమని చెప్తాడు. విభీషణుడి చిరంజీవి, హనుమంతుడు కూడా ఉండమంటాడు. హనుమంతుడు చిరంజీవి. అప్పుడు హనుమంతుడు ఒక మాట అంటాడు, నేను ఉండాలంటే ఒకటే కండిషన్ అన్నాడు ఆయన. నీ కథ భూమి మీద ఉంటే నేను ఉంటానని చెప్పాడు ఆయన ఇక్కడ. అందుకే రామకథ నేటికి ఉందా లేదా చెప్పండి. ఇక్కడ ఎక్కడుంది? ఎక్కడ లేదు. యావత్ స్థాస్యంతి గరయ సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి. భూమి మీద ఎంతవరకు నీరు, నిప్పు, చెట్టు, పుట్ట ఉంటాయో అంతవరకు రామకథ ఉంటుంది. ఏం చెప్పారండి బ్రహ్మదేవుడు? రామాయణం రాయకముందే వాల్మీకితో చెప్పాడు, నువ్వు రాయబోయే రామాయణం నిలిచిపోయిందని.
చూసారా, ఇప్పటికైనా బ్రహ్మవాక్కు సత్యమని తెలుస్తోంది కదా. ఇక్కడ ప్రపంచమంతా రామకథ వ్యాపించిపోయి ఉన్నది. అందుకు హనుమంతుడు ఇప్పటికీ ఉన్నాడు. అయితే గంధమాదంలో పేరుకి ఒక దివ్య రూపంతో ఉన్నా, ఇది వైకుంఠంలో విష్ణువు ఉన్న సర్వవ్యాపకుడే, కైలాసంలో శివుడున్న సర్వవ్యాపకుడే, గంధమాదంలో హనుమంతుడున్న సర్వవ్యాపకుడే. ఎక్కడ రామకథ జరుగుతుందో అక్కడ కూర్చుంటాడండి. ఏకకాలంలో అన్ని చోట్ల ఉండగలడు. తులసీదాస్ వారు కొంతకాలం తారకమంత్ర జపం చేసి ఆ నీటిని జపం అంత అయిన తర్వాత తత్సత్ బ్రహ్మార్పణమస్తు రామార్పణమస్తుని విడిచిపెడతారు కదండి. ఆ నీరు సామాన్యంగా దానికో శక్తి ఉంది. నాకు శక్తి కనబడలేదు అంటే మాత్ర వేస్తే అందులో పవర్ మనకు తెలియదు, వేసి మింగడమే తప్ప. ఆ నీటిని రోజు ఒక చెట్టు మొదట్లో వదులుతూ ఉంటే కొన్నాళ్ల తర్వాత దివ్య పురుషుడు ఆ చెట్టులోంచి బయటకు వచ్చాడు. తులసీదాస్ చూసి ఎవరు ఈయన అన్నాడు. అయ్యా, నేను ఒక బ్రహ్మరాక్షుణ్ణి, కొన్ని వేల ఏళ్ళే ఇక్కడ పడున్నా, పాపాలు చేసి బ్రహ్మరాక్షుణ్ణి అయ్యాను. కానీ నువ్వు రోజు రామతారక మంత్రం చేసి నీళ్లు ఇక్కడ వదలడం వల్ల, ఆ నీటి ప్రభావం వల్ల నా పాపం కడగబడి నేను పవిత్రుణ్ణి, నా బ్రహ్మరాక్షత్వం పోయింది, నేను దివ్యలోకాలకు వెళ్ళిపోతున్నానయ్యా అన్నాడు. ఇక్కడ చూసారా, అంత ఇవన్నీ మన సాధకులకు పనికి రావాలండి. ఇక్కడ నీరు పోస్తే అంటే ఉంటుంది, అంత శక్తి ఉంటుంది. భక్తిగా జపం చేసి సాధన చేస్తూ ఉంటుంది. అది ఏ సాధన లేకుండా ఊరికి ఏడుస్తూ కూర్చుంటే ఏం లాభం అండి? సాధన చేయాలి, అనుభూతి పొందాలి. దాని ప్రభావం చే దివ్య పురుషుడు మాట అన్నాడు, నీ వల్ల నేను ఉపకారం పొందాను కనుక నా వల్ల నీకు ఉపకారం కలిగించాలి, నీకు ఏవైనా కావాలంటే కోరుకో, నేను చెప్తాను. నాకు రాముణ్ణి చూడాలని ఉందన్నాడు. ఒకటే మాట. పరమాత్మ ఆయన్ని నేనెక్కడ చూపించగలనయ్యా? ఆయన్ని చూపించాలంటే ఆయన దయ కావాలి. కానీ నేను ఒక్క పని చేస్తా, హనుమంతుడు ఎక్కడున్నాడో చూపిస్తాను, నువ్వు ఆయన పట్టుకో, ఆయన రాముడిని చూపిస్తాడన్నాడు. అయితే హనుమంతుడిని ఎలా పట్టుకోగలవు, ఆయన మాత్రం చూపించగలవా అంటే ఆయనకు లక్షణం ఉంది. ఆయన ఇంకా భూమి మీద ఉన్నాడు. రాముడు జపం తపం చేస్తే కానీ కనబడ్డు. హనుమంతుడు భూమి మీద ఉన్నాడు, ఉండి ప్రార్థన చేసి వస్తాడు. కానీ ఆయన ఎక్కడ రామకథ జరుగుతుంది అక్కడ ఉంటాడు. ఇవాళ నువ్వు రామకథ చెప్పు, నేను దూరం నుంచి నీకు కనబడతా, ఇంకెవరికి కనబడిన దివ్య శరీరం కనుక. హనుమంతుడు ఏ రూపంలో వచ్చాడో చూపించేస్తాను నీకు, నువ్వు వాడిని వదలకు, పట్టుకో అన్నాడు. సరే తులసీదాసు సిద్ధంగా ఉన్నాడు. రామకథ చెప్తున్నాడు తులసీదాసుల వారు, అందరూ వింటున్నారు భక్తితో. కానీ ఆయనకు హనుమంతుడు ఎక్కడున్నాడా అని. కానీ ఆయన చూపించేసాడండి, అతడే హనుమంతుడని. చూడ్డానికి అతి సామాన్యంగా ఉన్నాడు. అందుకే భగవత్కథ జరిగినప్పుడు వీడి సామాన్యుడు పెద్దవాడని చూడకూడదు. మనం పిలిచిన విఐపీయే గొప్పవాడు అనుకోకండి. అంతకంటే వివిఐపీ ఎవడంటే భగవంతుడు. ఆయన ఏ రూపంలో వస్తాడో మనకు తెలియదు. ఎక్కడో చివరి వరుసలో ఆయన కూర్చున్నాడు, కానీ చివరికి రాలేదు, అందరికంటే ముందు వచ్చాట. చూడ్డానికి అతి సామాన్యుడి వలె కంబళి కప్పుకొని రామకథ పరమానంద భరితులు వింటూ ఆనందాశ్రులు రాలుస్తూ ఆనందిస్తున్నాడు. అయితే అలాంటి ఆనందాశ్రువులు రాలుస్తూ కథ వింటున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. కథ వినడానికి ఒక సంస్కారాలు ఉంటాయి. ఇలా మధ్యలో ఫోన్లు మోగడం అది దరిద్రపు అలవాటు. శ్రద్ధగా కూర్చోవాలి. మధ్యలో లేచే ఉద్దేశం ఉన్న వాళ్ళు రావద్దు, వచ్చినా ముందుకు రావద్దు. ముందు కూర్చున్న వాళ్ళు చివరి వరకు బుద్ధిగా ఉండేవాళ్ళు కూర్చోండి. ఎందుకంటే ఒక శ్రద్ధ లేనివాడు వచ్చి 10 మంది శ్రద్ధ ఉన్న వాళ్ళు పాడు చేయకండి. ఇదే సందర్భంలో చెప్పేస్తున్న నియమం. మొత్తానికి ఆ దివ్య పురుషుడు చూపించాడు. మొత్తం కథ అయ్యాక లేచెట్టండి ఆ మహానుభావుడు. అంతవరకు కూర్చున్నాడు. అందరూ వెళ్ళిపోతున్నారా, నెమ్మదిగా లేస్తే ఈయన వెళ్ళి గట్టిగా కాళ్ళు పట్టుకున్నాడు. ఇదేమిటి నా కాళ్ళు పట్టుకుంటారు, మీరు మహాపండితులు కదండి, వదిలేయండి అన్నాడు హనుమంతుడు. నీకంటే పండితుడు ఎవడయ్యా ఉంటాడు, నన్ను క్షమించు, నన్ను అనుగ్రహించు, నా పాపాలన్నీ తొలగించు అని పట్టుకుంటే అప్పుడు హనుమంతుడు తన నిజస్వరూపాన్ని తులసీదాసుకు దర్శనమిచ్చాడు. కాంచనాద్రి కమనీయ విగ్రహ రూపాన్ని చూపించాడు ఆయన. వెంటనే ఆనందపరచుడై నీకు నేను రామదర్శనం ఇప్పిస్తాను అంటూ 3 పరీక్షలు పెట్టాడు. 3 పరీక్షల తర్వాత రామదర్శనం జరిగింది. అది వేరే కథలండి. హనుమంతుడి ప్రస్తావన మనం చెప్పాలని. మొత్తానికి హనుమంతుని పట్టుకుంటూ రాముడు దొరికాడా లేదా? ఎవరికి? తులసీదాస్కి. అంతేకాదు, మనకు ఇందాకే రామాయణం ప్రారంభించాం కదా. సుగ్రీవుడికి హనుమంతుడు చేసిన ఉపకారం ఏంటి? తుమ ఉపకార సుగ్రీవహి కిన్హ రామమిలాయ రాజపదదిన్హ. హనుమంతుడు చేసిన ఉపకారం ఏంటి సుగ్రీవుడికి? రాముడి చేతులు సుగ్రీవుడు చేయబెట్టాడండి. అంటే సుగ్రీవుడు చేసింది ఒక మంచి పని చేశాడు. వాలి వెంట పడితే పరిగెత్తాడు. ఎంత పరిగెత్తాడు కానీ తనతో పాటు హనుమంతుడిని తెచ్చుకున్నాడు. హనుమంతుడిని వదలలేదు. అంటే ఎంత కష్టకాలంలోనైనా నువ్వు హనుమంతుడిని వదలకుండా పట్టుకుంటే ఆయన నిన్ను వదలకుండా రాముడి చేతులు పెడతాడు అని రామాయణం చెప్తున్నటువంటి ప్రత్యక్ష తార్కాణం. ఇంకేం కావాలండి ఇక్కడ? హనుమంతుడిని ఆశ్రయించిన వారికి రామానుగ్రహం లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.